అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ఏకంగా డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడడంతో చాలా మంది నిరాశ చెందారు. అయితే అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలంటూ వచ్చిన పుకార్లతో డిసెంబర్లో ఈ చిత్రం వస్తుందా అని భయం పట్టుకుంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 పాటలు వచ్చాయి. ఇప్పుడు 3వ సాంగ్ రాబోతుంది. ఆగస్టు 15న పుష్ప 3వ సాంగ్కి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట ఫుల్ మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటతో అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఈ క్రమంలో పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన తొలి సాంగ్ పుష్ప పుష్ప తాజాగా మరో మైలురాయిని దాటింది. పుష్ప పాట లిరికల్ వీడియోకు అన్ని భాషల్లో కలిపి యూట్యూబ్లో తాజాగా 150 మిలియన్ల వ్యూస్ దాటాయి. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నేడు ప్రకటించింది. వరల్డ్ వైడ్ చార్ట్ బస్టర్ పుష్ప యూట్యూబ్లో 150 మిలియన్ల వ్యూస్ దాటిందంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. 2.5 మిలియన్ లైక్స్ దాటాయని పేర్కొంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 చిత్రానికి తెలుగుతో పాటు హిందీలోనూ ఫుల్ హైప్ ఉంది. ఈ సినిమా పాటల విషయంలోనే ఇది అర్థమైపోతుంది. పుష్ప సాంగ్ హిందీ లిరికల్ వీడియోకు యూట్యూబ్లో ఇప్పటి వరకు సుమారు 71 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో 58 మిలియన్ వ్యూస్ దక్కాయి. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంచి వ్యూస్ దక్కించుకుంది. మొత్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ సాంగ్ యూట్యూబ్లో ఇప్పుడు 150 మిలియన్ల వ్యూస్ దాటేసింది. త్వరలోనే ఈ చిత్రం నుండి 3వ సాంగ్ రాబోతుంది. పుష్ప సాంగ్పై ఈ అప్డేట్తో పాటు రిలీజ్ డేట్ను కూడా మూవీ మేకర్స్ పేర్కొన్నారు. డిసెంబర్ 6వ తేదీన ఈ చిత్రం వస్తుందని తెలిపారు. పుష్ప 2 మళ్ళీ వాయిదా పడుతుందని ఇటీవల వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. అయితే ఈసారైనా రిలీజ్ పక్కానే కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎలాగైనా డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని చాలా వేచి చూస్తున్నామంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోస్ట్ పెట్టారు. పుష్ప 2 షూటింగ్ ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో మళ్ళీ మొదలైంది. యూరోప్ వెకేషన్ నుంచి అల్లు అర్జున్ కూడా తిరిగి వచ్చేశారు. ఆగస్టు తొలి వారంలోనే మళ్ళీ ఆయన షూటింగ్లో పాల్గొననున్నారు. అక్టోబర్ కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్కు జోడిగా రష్మిక మందన నటిస్తున్నారు. సమయం ఎక్కువ తీసుకున్నా కూడా మూవీ దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ క్రియేటర్ చేయడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం పుష్ప 2 షూటింగ్ విషయంలో బన్నీ, సుకుమార్కి మధ్య క్లాషెస్ వచ్చాయని, గ్యాప్ పెరిగిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. చాలా రోజులు ఈ గాసిప్స్ నడిచాయి. అయితే వీటిలో వాస్తవం లేదని తర్వాత బన్నీ, వాసు క్లారిటీ ఇచ్చారు. త్వరలో షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతుందని తెలియజేశారు. అయితే బన్నీకి సంబంధించిన సీక్వెన్స్ షూట్ 15 రోజులు మాత్రమే పెండింగ్ ఉందని బన్నీవాసు తెలిపారు. సుకుమార్ ప్రస్తుతం ఫహద్ ఫజిల్కి సంబంధించిన సీక్వెన్స్తో పాటు మిగిలిన పెండింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత బన్నీ షూట్ మొదలు పెడతారని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్లో పుష్ప ది రూల్ క్లైమాక్స్ షూట్ జరుగుతుందని 2 వీడియోస్ బయటకు వచ్చాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.